తెనాలి బుర్రిపాలెం రోడ్లో గల మహాత్మా సేవా శాంతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఎఫ్సీఐ విశ్రాంత అధికారి మారంరెడ్డి చిన్న నాగిరెడ్డి 30,000 రూపాయల విరాళాన్ని ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారికి అందించారు. ఆశ్రమ వాసులకు సేవా కార్యక్రమాలు అందించాలని కోరారు. ఎఫ్సీఐ విశ్రాంత అధికారి మారంరెడ్డి చిన్న నాగిరెడ్డి బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవా శాంతి ఆశ్రమంకు 30,000 రూపాయల విరాళాన్ని అందించారు. ఆశ్రమాన్ని సందర్శించిన చిన్న నాగిరెడ్డి మాట్లాడుతూ వానప్రస్థ ఆశ్రమంలో ప్రస్తుతం తిరునావలై రమణ మహర్షి ఆశ్రమం సమీపంలో ఆధ్యాత్మికంగా జీవితం గడుపుతున్నట్టు తెలిపారు. సాధువులకు, నిరాధరణ వృద్ధులకు సహాయం చేయటం ద్వారా ఎంతో సంతృప్తి కలుగుతుందని, దైవానుగ్రహం కూడా పొందగలుగుతున్నానని తెలిపారు. రమణాశ్రమంలోని సాధువులకు ప్రతిరోజు అల్పాహారం సేవ చేస్తున్నట్లు తెలియజేశారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ నాగిరెడ్డి ఎంతో మానవతా విలువలు కలిగిన మహోన్నతులని, వారికి తగినట్లుగా ఎఫ్సీఐ విశ్రాంతి అధికారి సత్యనారాయణ కూడా గతంలో ఆశ్రమ నిర్మాణానికి 1,50,000 రూపాయలు విరాళం ఇచ్చినట్లు తెలిపారు. ఆశ్రమం పటిష్టతకై ధర్మదాతలు ఉదార స్వభావంతో శాశ్వత నిత్య అన్నదాన పథకంకు సహాయ సహకారాలు అందించాలని ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. గౌరవనీయులు పూజ్యులు శ్రీ మారంరెడ్డి చిన్ననాగిరెడ్డి గారు తిరువణామలైలో రమణ మహర్షి ఆశ్రమం దగ్గరలో ఉంటారు. వారు పూర్వాశ్రమంలో ఎఫ్సీఐ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేశారు. దానశీలి, మానవత్వం కలిగిన మహనీయుడు. అదేవిధంగా వట్టికుడి సత్యనారాయణ గారు వారు కూడా ఎఫ్సీఐలో అసిస్టెంట్ మేనేజర్గా చేశారు. నీతి నిజాయితీకి ప్రతిరూపాలు వీరు. అందుకనే గాంధీ గారంటే వీరికి బాగా ఇష్టం. గతంలో వట్టికుడి సత్యనారాయణ గారు ఆశ్రమం నిర్మాణానికి 50,000, మొన్న నిత్యాన్నదాన పథకం కింద 1,00,000 రూపాయలు వాళ్ళ అమ్మా నాన్న పేరుతో ఇచ్చారు. అయితే ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే, సమస్య ఉన్నప్పుడల్లా సత్యనారాయణ గారు ఏదో విషయంలో వచ్చి కనపడతారు. అదేవిధంగా మారంరెడ్డి చిన్ననాగిరెడ్డి గారు కాకతాళంగా ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ గురువు గారి పేరుతో తుమ్మల చిన్న వెంకటేశ్వర గారి పేరుతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ నాగిరెడ్డి గారు సహృదయులు, స్నేహానికి చాలా గొప్ప మనసు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆశ్రమవాసులకి చీరలు, అట్లాగే మగవాళ్ళకి లుంగీలు, మరి టవల్స్, మరి నిత్యావసరాల నిమిత్తం అవసరాలు రైసు, బియ్యము, కందిపప్పు ఇవన్నీ కూడా తీసుకోవడానికి నేను వద్దన్న కొద్దీ 30,000 రూపాయలు ఈనాడు విరాళం ప్రకటించారు. ఈ విరాళం చాలా గొప్పది. వారి అవసరాలు కూడా తగ్గించుకొని వారు ఆల్రెడీ అక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో నిత్యాన్నదాన పథకంలో ఉన్నారు. వారు అల్పాహారం సాయం అంటే అల్పాహారం అయినా కూడా ఒక నిష్టగా చేస్తున్నారు. సాధువులకి చేస్తున్నారు. సాధువుల్ని ఆదుకుంటున్నారంటే భగవంతుడిని ఆదుకున్నట్టే. ఎందుకంటే సాధువులంటే సర్వసంగ పరిత్యాగం చేసి ఈ ఇహానికి దూరంగా ఉంటూ పరానికి దగ్గరగా ఉంటూ మనల్ని పరానికి దగ్గరగా చేర్చడానికి వాళ్ళ జీవితాలు మనకు ఆదర్శంగా ఉంటాయి. అటువంటి వాళ్ళని ఆదుకోవడం అనేది పూజ్యులు పెద్దలు శ్రీ రామలింగాచారి గారు జాతిపిత మహాత్మా గాంధీ మహనీయుని పేరు మీద మన ఆంధ్రదేశంలో ఈ విధంగా వృద్ధుల సేవార్థము ఈ విధంగా సేవా కార్యక్రమం చేస్తూ ఆయన జీవితం గడుపుతూ మిగతా వారికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటూ అందులో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఇదంతా దైవీ సంకల్పము. ఆయనకు మనసా